వృశ్చిక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో కంబస్ట్ అయ్యారు. అలాగే దశమంలో కుజకేతులు. వృత్తిపరంగా వ్యాపార పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కూడా కొంత అశాంతి నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అశుభ వార్తలు వినే అవకాశం లేకపోలేదు. దీనికి గాను ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పండించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చక్కగా ఉన్నాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి సానుకూల పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ లభించడం కూడా మంచి అవకాశం చెప్పచ్చు. ఎవరైతే హైయర్ స్టడీస్కి యుఎస్ వెళ్దాం అనుకుంటున్నారో లేదా అదర్ కంట్రీస్ వెళ్దాం అనుకుంటున్నారో చక్కగా రాణించగలుగుతారు. ప్రయత్నాలు మటుకి ప్రారంభించవచ్చు. అదేవిధంగా విద్యార్థులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడుతుంది. అలాగే ఏదైనా ఒక విషయానికి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మనసు స్థిమితంగా ఉండదు. ముందుకు వెళ్దామా, వెనక్కి వెళ్దామా, లోన్ తీసుకుందామా, లేదంటే ఇక్కడే ఏదో చదువుకుందామా అనే మీమాంసలో ఉంటారు. చదువు విషయం ఏదైనా సరే పెద్దలతో డిస్కస్ చేసి పెద్దలతో చర్చించి ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాల మటుకి తీసుకోకండి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ గోచార రీత్యా ఫైనాన్స్ పరంగా అంత బాగా లేదు. ఒకటి. రెండవది, కుటుంబ పరంగా ఏవో చిన్న చిన్న చికాకులు అనేవి ఏర్పడతాయి. 3. మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఏదో తెలియని మానసిక ఆందోళనకు గురవుతారు. ఏదో జరుగుతుందనో ఏదో భయపడమో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఎటువంటి భయాందోళనకు లేకుండా ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా అష్టోత్తరం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. ధన నష్టం అధికంగా సూచిస్తోంది. అవసరమైతే తప్ప ఎటువంటి ఖర్చులు లేకుండా ఉన్న డబ్బును సేవింగ్స్ రూపేణా వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, హనుమాన్ ఒత్తుతో దీపారాయణ చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.